నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రిషికొండను ఆ కొండకు గుండు కొట్టి 680 కోట్ల రూపాయలు దాదాపుగా 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకొని ఇక 25 సంవత్సరాలు నేనే అధికారంలో ఉండబోతానని చెప్పి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పి ఆయన ఆ సముద్ర తీరంలో ఏ విధంగా కొత్త బిల్డింగ్ ఒకటి కట్టుకున్నాడో మనకందరికీ తెలిసినటువంటి విషయమే 680 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో బాత్రూమ్ టబ్బులు ₹1 కోటి అంట, ఫ్యాన్ ఇంతంట, ఏసీ ఇంతంట అని చెప్పి అప్పట్లో మనము కథలుగా విన్నాము. ఆ లోపల ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడ సందర్శించారు. అసలు ఆయన 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలాంటి బిల్డింగ్ కట్టాడో ఒకసారి చూడండి. ఊడిపోతుందంట. ఇంతవరకు ఎవడు కాలే పెట్టలేదు, గృహప్రవేశం కూడా జరగలేదు. అప్పుడే పెచ్చులు ఊడిపోయి వర్షపు నీళ్లు కింద పడతాను చూడండి. అవును సార్, పడుతుంది చూడండి. సీలింగ్ పడిపోయింది, వాటర్ కూడా లీక్ అవుతుంది చూడండి. వాటర్ చూడండి. 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఒక నియంతలాగా ఒక బిల్డింగ్ కట్టుకొని ఒక ప్యాలెస్ నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదైనా సక్రమంగా కట్టుకున్నాడంటే అది కూడా వైఎస్ఆర్సీపీ పాలనలాగా ఏడ్చింది. ఇది చూడండి, మొత్తం కింద పడిపోతుంది, సీలింగ్ మొత్తం కింద పడిపోతుంది, వాటర్ కూడా లోపలికి వస్తుంది, వర్షపు నీళ్ళు. High time we should take a call. You have to put on. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే 680 కోట్ల రూపాయలు ఎట్లా తగలబెట్టాడు, ఇది హై టైము, ఇప్పుడే యాక్షన్ తీసుకోండి. ఇదేంది బొక్కలు పడింది, ఏ ఫ్లోర్లో పోయినా బొక్కలు పడి నీళ్లు, వర్షపు నీళ్ళు ఈ విధంగా వస్తుంటే అసలు 680 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు దీనికి? సో అంత ఖర్చు పెట్టింటే నీళ్ళు ఎందుకు లోపల వస్తుంది? సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోండి, యాక్షన్ తీసుకొని అట్లీస్ట్ ఈ బిల్డింగ్ నన్నా కాపాడండి అని కూడా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పర్యటనలో భాగంగా ఆయన సేనతో సేన అనేటువంటి కార్యక్రమం కోసం 3 రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లోకి, ఇప్పుడు ఆయన ప్యాలెస్ కాదనుకోండి, ఆయన కోసం కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని సందర్శించాడు. దానికి సంబంధించినటువంటి విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నారు. Profit making unit of AP tourism. హరిత రిసార్ట్స్ గా ఉండేది, నిధులు రిసార్ట్స్ ఉంది, సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ ₹1 కోటి మేము బకాయి పడ్డాం. ఇది హరిత రిసార్ట్స్ అనేటువంటి పేరుతో ఇంతకు ముందు పర్యాటక శాఖ చేతిలో ఉండేది. అందులో సంవత్సరానికి గవర్నమెంట్కు 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆ ఆదాయాన్ని గండి కొట్టి ఆ రిషికొండకు గుండు కొట్టి 680 కోట్ల రూపాయలు బొక్క పెట్టి ఆ బొక్కలు పడేటువంటి బిల్డింగ్ అయితే నిర్మించుకున్నాడు. ఆ బొక్కలు పడినటువంటి బిల్డింగ్ కి ఇప్పుడు నెలకి కరెంటు బిల్లే ₹1 కోటి వస్తుందంటే ఒక్కసారి ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది. 7 కోట్ల ఆదాయం వచ్చేది ఇక్కడ నెలకు ₹1 కోటి. అంతకన్నా ఎందుకు వాడు ఎవరు ఉండరు కదా. నెలకి ₹1 కోటి అంటే ఎవరు లేనప్పుడే ఆ మినిమం ఛార్జీలే నెలకు ₹1 కోటి కరెంటు బిల్లు వస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి ఆ ప్యాలెస్ లో కనుక వెళ్ళి ఉంటే ఒక ₹10 కోట్ల కరెంటు బిల్లే వచ్చేది. అవునా? నెలకి 65 to 70 lakhs రెవెన్యూ ఇదివరకు 60 నుంచి 70 లక్షలు ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు అంటే కొండకు గుండు కొట్టకు ముందు ప్రభుత్వానికి 60 నుంచి 70 లక్షల రూపాయలు ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండకు గుండు కొట్టిన తరువాత 680 కోట్ల రూపాయలు ప్రజాధనం బొక్క పెట్టిన తరువాత అది సాలదన్నట్లు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పాపాలు వెంటాడుతున్నాయి. నెలకు ₹1 కోటి కరెంటు బిల్లు వస్తుంది. సరే 680 కోట్లు పెట్టానా మంచి బిల్డింగ్ కట్టాడు అంటే 680 కోట్ల రూపాయలు బొక్క పెట్టి బొక్కలు పడినటువంటి బిల్డింగ్ కట్టాడు. దాంట్లో నీళ్ళు వస్తుంది లోపలికి. కాదు అలా కాదు, మనం బకాయి కట్టాల్సిన బకాయి ఎంత నెలకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. పవర్కి ఒకటే 1 crore అంటే మెయింటెనెన్స్ మళ్ళా కేవలము ఎవరు లేకపోయినప్పటికీ పవర్ బిల్ ఎంత అయితే ఉందో మినిమం పవర్ బిల్లే ₹1 కోటి వస్తుంది. మళ్ళా మెయింటెనెన్స్ ఒకటి. ఏ విధంగా ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక బిల్డింగ్ కోసము ఎంత ఖర్చు పెట్టాడో మీరే చూడండి. ఇదేమో
ఈ వార్త ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక పేపర్లోనో టెలివిజన్లోనో వచ్చింది కాదు, ఇది న్యూస్ ఛానల్లోనో వచ్చింది కాదు, ఇది సాక్షాత్తు ఆయన మంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి అధికారులను అడిగి తెలుసుకొని చెబుతా ఉన్నాడు. అంటే నెలకు కరెంటు బిల్లే ₹1 కోటి బొక్కబడతా ఉంది. అది కాకుండా ఆ మెయింటెనెన్స్ ఒక 60-70 లక్షల రూపాయలు బొక్కబడతా ఉంది. సో 60-70 లక్షల రూపాయలు నెలకి ఆదాయం ఉన్నటువంటి ఒక కొండకు గుండు కొట్టి నెలకి ₹1 కోటి కరెంటు బిల్లు కట్టేలాగా ఆయన బొక్కబెట్టిపోయాడని కూడా చెప్తా ఉన్నారు. సో బొక్కల బిల్డింగ్ కట్టాడు. సో ఇది ఇంకా లోడుతా పోతుంటే బొక్కలు కనబడుతూనే ఉంది. సో ఈ మొత్తం విషయాన్ని మనం అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ప్రైవేటు వ్యక్తి 680 కోట్లు 480 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టడానికి, అదేవిధంగా చదును చేయడానికి మొత్తం ఇది 680 కోట్ల రూపాయలు అయింది. 680 కోట్ల రూపాయలతో ఎవరైనా ఒక ప్రైవేటు వ్యక్తి ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ఎంత ఆదాయం నెలకు వస్తుందో ఆ విధంగా ఈ బిల్డింగ్ని తీర్చిదిద్దండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆయన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను అయితే అసెంబ్లీ వేదికగా మీరు దీని మీద చర్చ లేవనెత్తండి. సో దీన్ని ఏ విధంగానైనా దీంట్లో నుంచి ₹10 వచ్చేలాగా చేద్దాము. ఆల్రెడీ పెట్టించుకున్న బొక్కలు చాలు. అయినా పవన్ కళ్యాణ్ గారు ఆ బొక్కలు చూసి అయితే అవాక్కయ్యారంట. 680 కోట్ల రూపాయలు ఖజానాకు బొక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొక్కలు పడినటువంటి బిల్డింగ్లు కట్టించాడని చెప్పి సో ఆయన అయితే అవాక్ అయినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బొక్కల బిల్డింగ్ కట్టి ఖజానాకు బొక్క పెట్టి యలహంకాల వెళ్ళి సేద తీరుతా ఉన్నాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.